బిగ్ బాస్ మణికంఠ బయోగ్రఫీ చూసుకుంటే భార్య, పిల్లలు, తండ్రి, చెల్లి. ఈసారి బిగ్ బాస్ లకి అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ లో ఎక్కువ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్న కంటెస్టెంట్ నాగమణికంఠ. పుట్టిన మరుసటి ఏడాదికే తండ్రి చనిపోవడం వల్ల తరువాత తల్లే అతని ప్రపంచమైంది. అలాంటి కష్టకాలంలో ఆమె క్యాన్సర్ తో కన్నుమూయడం, తరువాత మణికంఠ ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. సీరియల్స్ లో కొన్ని వెబ్ సిరీస్ లో నటిస్తూ కొంతమంది తెలుగు వారికి దగ్గరయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 8 లో 10వ కంటెస్టెంట్ గా నాగమణికంఠ ఎంట్రీ ఇచ్చారు. 1995 జనవరి 10న ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు నాగమణికంఠ. చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి ఉంది. చదువు పూర్తయిన తర్వాత సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎలాగైనా నటుడి కావాలనే కోరికతో నాగమణికంఠ డిజిటల్ పరిశ్రమలో అడుగు పెట్టారు. ఈ క్రమంలో పలు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ కూడా చేశారు. సోషల్ మీడియా మాధ్యమాల్లో నాగమణికంఠకు మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో కస్తూరి అనే సీరియల్ లో కూడా నటించారు. ప్రియ స్వాగతం కృష్ణ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు నాగమణికంఠ. ఈ సిరీస్ యూట్యూబ్ లో ఆడియన్స్ ని బాగా మెప్పించింది. ఇన్స్టాగ్రామ్ లో ఆయనకు 1,00,000కు పైగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో అతని ఏవి చాలా మంది ఆడియన్స్ కు కన్నీళ్లు పెట్టించింది. ఏవి మొత్తం ఎమోషన్ తో నిండిపోయింది. ఒక మనిషి జీవితంలో ఇన్ని కష్టాలనేవి ఉండకూడదు అన్నట్లుగా మణికంఠ జీవితం మొత్తం కష్టాలే. జీవితంలో ఏ మనిషికి రానంత కష్టం, ఏ మనిషి ఫేస్ చేయలేనంత ప్రాబ్లమ్స్ మణికంఠ ఫేస్